నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అదేవిధంగా ఎండకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా టోపీలు అదేవిధంగా వివిధ రకాలకు సంబంధించినటువంటి బైక్ ఉపయోగపడేటువంటి గ్లాసెస్, కూల్ గ్లాసెస్, అదేవిధంగా బైక్ల పైనటువంటి సీట్ కవర్ల పైన మెత్తటి నూలు పోగుతో చేసినటువంటి సీట్ కవర్లు, ఇలా వివిధ రకాలకు సంబంధించినటువంటి ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా అన్ని రకాల సౌకర్యాలన్నింటినీ ఒకటే చోట చేర్చి అమ్మకాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చును. నందికొట్కూరు దాటిన తర్వాత ఊరు బయట అదేవిధంగా రకరకాలకు సంబంధించినటువంటి గ్లాసెస్ కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా నిత్యావసర సరుకులు మాదిరిగా ఎండ తీవ్రతను తట్టుకొని మనం ప్రయాణం చేసే విధంగా అన్నింటినీ కూడా చాలా తక్కువ ధరలకే అమ్మకాలు జరుపుతూ ఉన్నారు. ఇతను హైదరాబాద్ ప్రాంతం నుంచి కొనుగోలు చేసి తక్కువ ధరలకే అమ్మకాలు జరుపుతూ ఉండడం జరుగుతుందని చెప్పేసి మనకు తెలియజేశారు. ఒక్కసారి వారి మాటల్లో మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. నా పేరు మధుకుమార్, నాది నందికొట్కూరు. నేను ఈ వ్యాపారము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకు రోజు 600 దాకా కూలి పడుతుంది. హైదరాబాద్ నుంచి తెచ్చుకొని ఇక్కడ సేల్ చేస్తుంటాను. కస్టమర్లకి తక్కువ రేట్లో ఇస్తుంటాను, మనకంత రీజనబుల్ రేట్లో ఇచ్చేస్తుంటాను. మాకు ఇదే జీవనాధారము, మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. బాగా వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. ఎండాకాలం ఫుల్ ఉంటుంది, మామూలు టైంలో తక్కువ ఉంటుంది. బాగా జరుగుతుంది సార్ వ్యాపారం. మీరు రోడ్డు పక్కన పెట్టుకున్నారు కదా, చాలా మంది మీ దగ్గర కొనుగోలు చేస్తూ ఉంటారు. అంటే ఒకసారి కొనుగోలు చేసిన వారు మళ్ళీ వచ్చి మీ దగ్గర అంటే ఏ విధంగా వాళ్ళ హ్యాపీనెస్ తెలుపుతుంటారు? సార్ మెయిన్ రీజన్ వచ్చేసి చీప్ అండ్ బెస్ట్ సార్. మా దగ్గరకు వచ్చే మెయిన్ రీజన్ తక్కువ రేటుకి ఇచ్చేస్తాము. వాళ్ళు ఎక్కువ రోజులు యూజ్ చేయరు, మహా అంటే ఒక వారము 2 వారాలు యూజ్ చేసి పోట్టుకుంటారు, మళ్ళీ వచ్చి తీసుకుపోతుంటారు. వాళ్ళకి సాటిస్ఫాక్షన్. ఎక్కువ రేట్ పెట్టినా పోతే బాధ. ఇది 100 రూపాయల లోపలే మా కాడ రీజనబుల్ అంతా 100 రూపాయల లోపలే ఉంటుంది. అందుకే చాలా మంది మమ్మల్ని హ్యాపీగా ఫీల్ అవుతారు కొనడానికి. అంటే ఇది హైదరాబాద్ లో ఎక్కడి నుంచి తెప్పిస్తారు మీరు? బేగం బజార్ సార్. అక్కడ నుంచి హోల్సేల్ పర్చేజ్ చేసుకొని ఇక్కడ రీటైల్ అమ్మాయితాం. రోజువారీగా ఎంత ఉంటుంది ఆదాయం? మినిమం 600 ఉంది సార్ డైలీ. ఈ ఖర్చులన్నీ పోను మీకు 600. అంటే మీ ఒక్కరైనా ఇంకా ఎవరైనా చేస్తున్నారు? మా మదర్ కూడా ఇదే వ్యాపారం సార్. మా మదర్ ఒక రోడ్లో ఉంటారు, నేను ఇక్కడ రోడ్లో ఉంటాను. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు ఒక్కసారి మా దగ్గరకు వచ్చారంటే పదే మా దగ్గరికి వస్తారు సార్. ఎందుకంటే చాలా రీజనబుల్గా ఇస్తాము, క్వాలిటీ బాగుంటుంది, మాకు రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. దానికోసమే మా దగ్గరికి పదే వస్తారు సార్. కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. ఎక్కడ ఆత్మకూరు నుంచి కానీ దూరం నుంచి వచ్చి తీసుకుపోతారు సార్. మేము చాలా తక్కువకి ఇవ్వగలుగుతాము, ఎందుకంటే మాకు ఎటువంటి బాడీ ఉండదు, రోడ్ సైడ్ కాబట్టి తక్కువ ఇన్కమింగ్తోనే మేము ఇవ్వగలుగుతాము. అది చాలా ఫేమస్ అవుతుంది సార్.